ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసినావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. 31 కీర్తనలో 11, 12 వచనాలు ఈ మాట రాయబడింది. దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. మన కన్నిటిని నాట్యంగా మార్చేవాడు, మన అంగలార్పును నాట్యముగాను సంతోష వస్త్రములు ధరింపజేసి పరిస్థితిని మార్చగలిగినవాడు. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, తను తాను ప్రోత్సహించుకొని అంటున్నాను, నా ప్రాణము నిన్ను కీర్తిస్తున్నట్లు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమంటున్నాడు. నిజంగా ఆయన మాత్రమే మన స్తుతికి మన ఆరాధనకి యోగ్యుడై ఉన్నాడు. ఏ పరిస్థితినైనా మార్చగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. ఆమేన్.